హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమ్మరావు గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ షర్మిల గారు ఫైనల్గా కాంగ్రెస్ పార్టీలో అయితే చేరారు. ఎప్పటి నుంచో కూడా వార్తలు వస్తూనే ఉన్నాయి. సో ఇవాళ అఫీషియల్గా అయితే అటు రాహుల్ గాంధీ నేతృత్వంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. మరి ఏంటి ఆమె రాజకీయ ప్రస్థానం గురించి మీరు ఏం చెప్తారు? అంటే తెలంగాణలో పార్టీ పెట్టారు, పోటీ చేయలేదు, కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారు, మళ్ళీ ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యారు. మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి సార్? గత 4 నెలల నుంచి ఇవాళ రేపా అంటూ జరుగుతున్నటువంటి ఈ యొక్క ప్రస్థానం ఈ రోజుతోటి కాంగ్రెస్ పార్టీతో విలీనంతో దీనికి ప్రస్తుతానికి ఒక కామా పడింది. అవును. ఇప్పుడు ఆమె రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు కాబట్టి బాధ్యతలు ఆంధ్ర రాష్ట్రంలో జరగబోయే రేపు ఎన్నికలను గూర్చి మరి ఆంధ్ర రాష్ట్రంలో బాధ్యతలు తీసుకుంటారా, లేకపోతే మరి ఏంటనేది ఆమెగా లేకపోతే పార్టీ ప్రకటించే దాన్ని బట్టి ఆమె భవిష్యత్ ప్రణాళిక అనేది ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏంటంటే ఆమె సహజంగానే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు కాబట్టి ముందుగా ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించినంత వరకు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే విధంగానే ముందుకు దూసుకెళ్ళాలి. మరి గతంలో రాజ్యం తీసుకొస్తామని చెప్పని ఆమె ఎక్కువ ప్రాంతాల్లో తిరిగి ప్రచారం కూడా చేయడం కూడా జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రావడానికి సింహభాగం ఆమెదే కాబట్టి, ఆమెది తల్లిగారిదే కాబట్టి మరి రేపు పొద్దున నేను అనుకున్న రాజ్యం రాలేదు, జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని నెరవేర్చలేదని చెప్పిద్దా ఏంటనేది ఆమె తీసుకోబోయే మొట్టమొదటి కార్యాచరణను బట్టి మనం తర్వాత దాని గురించి మాట్లాడుకున్నాం. ప్రస్తుతానికైతే ఇప్పుడు కొంతమంది ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు, అలాగే మల్లాది విష్ణు గారు, ఇంకా కొంతమంది ఆమెతోటి ప్రయాణం చేయాలని చెప్పి నిర్ణయానికి వచ్చారని చెప్పి స్పష్టంగా అర్థమైపోతా ఉంది. కాబట్టి ఆ పార్టీలో రేపు పోటీకి అవకాశం లేని వాళ్ళు, మీరు వద్దులే అని చెప్పి పక్కన పెట్టిన వాళ్ళందరూ కూడా ఎక్కువ శాతం మంది కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఎందుకంటే చాలామంది నోరుంది కదా అని చెప్పి ఈ విధంగా మాట్లాడేసి చాలా ఇబ్బందికరంగా ప్రవర్తించిన వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి వెళ్తారే తప్ప తెలుగుదేశం పార్టీకి కానీ జనసేన పార్టీకి కానీ వెళ్ళే అవకాశం అయితే తక్కువ. కాబట్టి ఇప్పుడు జరిగే పరిణామాలు రేపు ఎన్నికల్లో ఈ పరిణామాలు చూసుకుంటా ఉంటే 2 విచిత్రమైన పరిణామాలు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ పార్టీ ఖాళీ కాబోతుంది, ఓడిపోతుంది అనేది స్పష్టం. ప్రజలు ఒక నిశ్చిత అభిప్రాయానికి వచ్చారు. ఎవరెన్ని మార్పులు చేర్పులు చేసినా కూడా వాళ్ళలో అభిప్రాయం అయితే మారదు. ఎందుకంటే వ్యతిరేకత అనేది ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీదే తప్ప స్థానిక శాసనసభ్యుల్లో కొంతమంది ఇబ్బందికరంగా చేసినా మంత్రులు కానీ వీళ్ళు కానీ వాళ్ళ వరకు ఉంటుంది, లేదనేది నేను చెప్పను. కానీ సింహభాగం మాత్రం అది జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంది. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చేసిన అధికారంలోకి వచ్చే పరిస్థితి ఆ రోజు కనపడింది. దానికి 2 కారణాలు ముఖ్యంగా మనం దృష్టి పెట్టుకోవాలి. 2019లో ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత 151 స్థానాలు అధికార పార్టీకి వచ్చిన తర్వాత 23 స్థానాలకే పరిమితం అయిపోయారు. ఒక పార్టీ దాంట్లో మాత్రం జనసేన గెలవడం కూడా జరిగింది, రాపాక ప్రసాద్ గారు రాజులు. ఇప్పుడు ఆ రోజు పార్టీ శ్రేణులు కూడా చాలా నిరాశ నిస్పృహలతో ఉన్నమాట వాస్తవమే. అంటే కిందటువంటి కార్యకర్తలు నిరుత్సాహపడలా. మనకి ఇంకా 40% వచ్చింది, ఎక్కడేదో జరిగింది, జరగకూడదు. మనం కనుక గట్టిగా ఉంటే రేపు స్థానిక ఎన్నికలు కావచ్చు, తర్వాత కావచ్చు, మనం పోరాడి గెలవాలనే అభిప్రాయంతో ఉన్నారు. దీన్ని అదునుగా తీసుకొని అధికార పార్టీ దౌర్జన్యకాండకి తెరలేపింది. దాడులు, మరి వాళ్ళ మీద అక్రమ కేసులు, నిర్బంధాలు ఇవన్నీ చూసిన తర్వాత ఒక రకంగా కకావికలైపోయిన పరిస్థితే నాయకులు, కార్యకర్తలు మాత్రం కాదు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కకావికలైపోవాలి, నాయకులు కకావికలైపోయారు, వాళ్ళ మనోధైర్యం దెబ్బతింది. ఆ పరిస్థితుల్లో బయటకు వచ్చినటువంటి మరో నాయకుడిగా ఎదిగినటువంటి లోకేష్ బాబు, ఇదందరూ గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటగా ప్రతిఘటన మొదలుపెట్టింది ఆయన, పోరు ప్రారంభించింది ఆయన, కార్యకర్తల్లో మనోనిబ్బరం నింపింది లోకేష్ బాబు. ఇది మర్చిపోకూడదు. ఈ పరిస్థితుల్లో జరుగుతున్న పరిణామాల్లో మళ్ళీ ఆయన యువగళం పాదయాత్రని చంద్రబాబు నాయుడు గారు బదులు కార్యక్రమం కావచ్చు, మరి వాళ్ళకి మహిళా శక్తికి సంబంధించి వాళ్ళ అభ్యున్నతి కోసం ఆయన తీసుకున్నటువంటి మహానాడులో తీసుకున్నటువంటి కార్యాచరణకు సంబంధించి ప్రజల్లో వివరించే కార్యక్రమం కావచ్చు, నీళ్లకు సంబంధించి జల వనరులు ఏ విధంగా ఉన్నాయి, గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఎంతవరకు పూర్తి చేయగలిగింది, ఎన్ని పూర్తి చేసింది, ఈ ప్రభుత్వం ఎందుకు పడకేయించింది,
ఎన్ని వేల కోట్ల రూపాయలు దాన్ని ఖర్చు పెట్టిందని చెప్పిన ఆయన బయలుదేరటం, ఇవన్నీ ముప్పేట దాడి వాళ్ళకి జరిగినాయి. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కూడా రావటం కూడా దాడి జరిగింది. ఈ దాడి జరిగిన క్రమంలో అసలు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఆ పరిణామాలన్నీ వాళ్ళు తేరుకొని ఏం చేయాలనుకున్న సమయంలో లోకేష్ గారు యువగళం పాదయాత్రతోటి అప్పటి వరకు ప్రత్యేక హోదా తీసుకొస్తానో వీళ్ళకి ఉద్యోగ కల్పన కలగజేస్తానని ఆశపెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఏం మోసం చేశాడో ప్రజలకు అర్థమైపోయింది. కాబట్టి యువత లోకేష్ బాబు గారి మాటలు వాస్తవాలు, ఎందుకంటే ఆయన బయలుదేరిన తర్వాత యువగళం పాదయాత్రలో ఎక్కడెక్కడ ఏ పరిశ్రమలు వచ్చినాయి, ఆ పరిశ్రమలకి సెల్ఫీ ఛాలెంజీలు చేసుకుంటూ స్థానిక శాసనసభ్యుల మీద అవినీతి గురించి ఎండగడుతూ ఆయన ముందుకెళ్ళిన విధానం పార్టీ శ్రేణుల్లో మనోనిబ్బరంతో పాటు పార్టీ మీద అభిమానం పెరగడానికి, యువత మళ్ళీ ఆయన దగ్గర రావడానికి, తెలుగుదేశం పార్టీ చేరడానికి ముఖ్య కారకుడు లోకేష్ బాబు. మళ్ళీ 20 లక్షల మంది ఉద్యోగాలు ఇస్తామని అంటాం, ఏ పరిశ్రమలో ఉద్యోగాలు వచ్చి చెప్పటం, మరి గతంలో ఆ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు చేయడం, ఇవన్నీ ముందు తీసుకెళ్తా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో తన ప్రస్థానాన్ని కొనసాగించాలనుకున్న షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ కాదు మనకి తెలంగాణ అన్న ఉద్దేశంతో ఇక్కడ రావడం కూడా జరిగింది. సరే, ఎన్నికల్లో పోటీ చేయలేదు, కాంగ్రెస్ లబ్ధి కోసం ఆమె దూరంగా ఉంది. అంటే కాంగ్రెస్లోకి వెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి కాంగ్రెస్కి నష్టం చేకూర్చకూడదనే ఉద్దేశంతో వెళ్ళి వాళ్ళందరూ ఒకటైపోయారు. ఈ ప్రస్థానంలో మీరు ఆదిత్య గారు 2-3 పర్యాయాలు కూడా ఆమె పార్టీలో చేరుతుందని తారీఖులు కూడా నిర్ణయించుకున్న తర్వాత వెనక్కి పోవడం కూడా జరిగింది. దానికి జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుపడ్డారని, దానికి చాలా కారణాలు ఉన్నాయని అని చెప్పని మాట్లాడారు. సరే, ఇప్పుడు అంతిమంగా ఈరోజు వచ్చేసరికి ఆమె రావటం అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణుల్లో మూలిగే నక్క మీద తాటికాయ పడింది. తాటికాయ పడింది. అట్లాగే దింపుడు కలాశం కూడా పోయింది వాళ్ళకి. ఈ పరిస్థితుల్లో ఏదో విధంగా ఆమెను రాకుండా చేయాలని విశ్వ ప్రయత్నం జరిగిందని చెప్పనేది మనకు వినిపిస్తున్నటువంటి వార్తలు. సామధాన భేద దండోపాయాలన్నీ ఉపయోగించారు. చివరికి ఎస్వి సుబ్బారెడ్డి గారు కూడా వచ్చి రాయబారం జరిపారని చెప్పని తెలుస్తున్నటువంటి వార్తలు. కానీ ఆ అమ్మాయి పట్టుదలగా ముందుకెళ్ళటం, ఇప్పుడు అసలైన రాజకీయం ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో జరగబోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన అబద్ధాలు, ఆయన చెప్పిన అవాస్తవాలన్నీ ముందు ఎండగట్టాలి. ఒకేపు నుంచి వీళ్ళు చెబుతుంటే కొంతమంది నమ్మారు, మిగిలిన నమ్మలేదు, వాళ్ళ శ్రేణులు నమ్మలేదు. రేపు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు రాజశేఖర రెడ్డి గారి కుమార్తె, మరి ఆమె రేపు పొద్దున చెప్పినప్పుడు దాని ప్రభావం ఉంటుంది కదా. ఈ పార్టీలో రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అన్యాయం జరిగింది, రాజశేఖర రెడ్డి గారి కొడుకు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయలేదు అనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అంటే వెళ్ళారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో వచ్చిందంటే 33 మంది లోక్సభ సభ్యులు ఇక్కడి నుంచి గెలిచారు కాబట్టి దానికి రాజశేఖర రెడ్డి గారే కారణం అనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి వీరాభిమానులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పంచం చేరారు. మిగిలిన వాళ్ళు కూడా నిజంగానే అన్యాయం జరిగిందన్న ఉద్దేశంతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టారు. సరే, 2014లో గెలవకపోయినా ఉప ఎన్నికల్లో విజయం మోగించారు కాబట్టి ఆయన మీద ఒక నమ్మకం ఉండబట్టి 2014 ఎన్నికల్లో కూడా వాళ్ళందరూ ఆయన మీద ఉన్నారు. 67 స్థానాలు ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. 2019లో 2014 నుంచి 2019 వరకు ఆయన చేసిన విన్యాసాలు, ఆయన చేసిన అబద్ధాలు, దాంట్లో సింహభాగం షర్మిల గారికి కూడా ఉంటుంది. ఎందుకంటే ఆమె కూడా చెప్పింది కదా, 2019 వరకు తిరిగారు కదా తల్లి కూతురు ఇద్దరు కూడా. కాబట్టి ఇప్పుడు రేపు పొద్దున మేము ఎట్లా అనుకున్నాము, మా అన్నయ్య ఎలా చేశాడు కాబట్టి దానికి ఏం సంబంధం లేక నేను తెలంగాణ వెళ్ళానని చెప్పిద్దా, లేకపోతే అన్న ఆ రోజు మనం అనుకున్న మాటలు నువ్వు చేయలేకపోయావు, వాళ్ళందరికీ అన్యాయం చేసావు, దీనికి నీ సమాధానం ఏంటి చెప్పని అన్నను ప్రశ్నిస్తుందా అనేది రేపు నుంచి చూడాలి. ఇది చాలా రసకందాయంలో పడతా ఉంది. దీనికి తోడు అగ్గి మీద గొగ్గిలం లాగా వాళ్ళు కారాలు మేరాలు నోటానికి కారణం ఏంటంటే లోకేష్ బాబు గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఆమె పంపించినటువంటి కానుక, మరి ఆమె పంపించినటువంటి అవన్నీ చూసుకున్న తర్వాత ఇప్పుడు చాలామందికి అర్థం కావడం అసలు ఏం జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో. ఇంతవరకు ఎప్పుడూ లేనిది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబీకి సంబంధించినటువంటి షర్మిల గారు లోకేష్ బాబు గారికి ఎందుకు ఇలా పంపించింది, ఏం జరుగుతుంది ఇక్కడ? వీళ్ళందరికీ సమాధానం ఏందంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినంత వరకు ఆయనకు సంబంధించిన ఆయుధాలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క ఆయుధాన్ని తీసి తన పెరట్లో పెట్టుకునే భాగంగా లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. రాజకీయ చతురతను చూపిస్తున్నాడు లోకేష్ బాబు. చాలా పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా ప్రవర్తిస్తున్నాడు. నిబ్బరం కోల్పోవట్లేదు. మీరు చూడండి, ఆయన పాదయాత్ర మొత్తంలో చాలా మంది కూడా రకరకాలుగా మాట్లాడారు.
ఆయన ఉదయం 8 గంటల కానించి తన దినచర్య ప్రారంభిస్తే కొన్ని వేల మందితోటి మాట్లాడటం, రచ్చబండ కార్యక్రమాల్లో పాల్గొనటం, కొన్ని వేల మందితోటి ఆయన సెల్ఫీలు దిగటం కూడా మనం చూస్తూనే ఉన్నాం. 2-3 కిలోమీటర్లలో బారులు తీరిన జనాలు కూడా ఆయన కోసం ఎదురు చూస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ ముగించుకొని భోజనం అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి పాదయాత్ర మొదలుపెట్టాడు. 400 రోజులు 4000 కిలోమీటర్లు అని చెప్పి ఆయన మొదలుపెట్టిన పాదయాత్ర మరి ఎంత అంటే రోజుకు 10 కిలోమీటర్లు అనుకుంది. ఒక్కో రోజు 18 కిలోమీటర్లు కూడా పాదయాత్ర సాగింది. చాలా విజయవంతంగా ముందుకెళ్తానే ఉంది. కాబట్టి ఇవన్నీ చూసుకుంటా ఉంటే ప్రజల్లో కదలిక, ప్రభుత్వం మీద వ్యతిరేకత పెంపొందించడానికి ప్రధాన భూమిక తెలుగుదేశం పార్టీ తరఫున పోషించిన వ్యక్తి లోకేష్ బాబు. అంటే ఇన్ని దాడులు ఇప్పుడు ఎదురు చూపుతా ఉంటే కేంద్ర బిందువు అతనే అవుతున్నాడు ఇంతమంది విధంగా కావడానికి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు కలిసి ప్రయాణం చేసే సందర్భంలో రాజమండ్రిలో జరిగిన కార్యక్రమంలో ఆయన వచ్చి మరి కారాగారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని పరామర్శించి బయటకు వచ్చిన తర్వాత మాట్లాడుతూ ఉంటే అతని పరిణితి గురించి చెబుతున్నాను మీకు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉంటే ప్రేక్షక పాత్ర వహించాడు. సంపూర్ణ స్వేచ్ఛ ఆయనకి ఇవ్వడం కూడా జరిగింది. బాలకృష్ణ గారు మాట్లాడలేదు, లోకేష్ బాబు గారు మాట్లాడలేదు. అంటే ఆయన్ని గుర్తించాడు. మైత్రి బంధం కొనసాగించడం అనేది అక్కడే బీజం పడింది. ఆ తర్వాత పలు సందర్భంలో పవన్ కళ్యాణ్ గారిని అభినందించటం, అన్నగా సంబోధించటం, కలుపుకెళ్లే విధానం, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా 10 సంవత్సరాలు కలిసిపోవాలనే కార్యక్రమం, ఇవన్నిటి కూడా మొత్తం పర్యవేక్షిస్తుంది ఇప్పుడు నాకు తెలిసినంత వరకు పార్టీలో సంబంధించినంత వరకు లోకేష్ బాబు. ఇది కూడా కావాలి ఈరోజు పార్టీకి. మళ్ళీ ఒక 30 సంవత్సరాలు తిరిగి పార్టీ శ్రేణులు గెలుపడటం సహజం. రాజకీయ పార్టీలు గెలుస్తూ ఉంటారు, ఓడుతూ ఉంటారు. కానీ ఆ పార్టీ మనుగడ సాగించాలి అంటే లోకేష్ బాబు ఆలోచనలు కూడా చాలా ముఖ్యం. కాబట్టి ఆ ప్రయాణంలో కొంతమంది ఊహించుకుంటున్నారు. మళ్ళీ ఇప్పుడు దుష్ప్రచారం మొదలుపెట్టారు. కాంగ్రెస్తో పాటు కలిసి జనసేన కాంగ్రెస్ పార్టీ కలిసి చేస్తాయి అని చెప్పి. ఇది ఇలా మైత్రి బంధాన్ని విడగొట్టడం కోసం జరుగుతున్నటువంటి కుయుక్తులే తప్ప వాళ్ళు స్థిరనిశ్చయంతో వాళ్ళిద్దరు కలిసి ముందుకెళ్తున్నారు. కలిసి వచ్చే పార్టీలను అందిపుచ్చుకొని వాళ్ళు వచ్చి వాళ్ళ యొక్క అభిప్రాయాలను మన్నించి గౌరవించి ముందుకెళ్లే వాళ్ళు ఎవరు ఉంటే కలుపుకెళ్తారేమో చూడాలి. రాజకీయాలు జరిగింది జరగకూడదని ఎక్కడైతే లేదు కదా ఇవాళ ఉన్న పరిస్థితిలో. సిద్ధాంతాల పోయి అధికారమే పరమాయిదైంది కాబట్టి దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి చూద్దాం జరుగుతున్న పరిణామాల్లో. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో 2 వ్యక్తులు కీలక భూమి పోషించే కార్యక్రమంలో ఈరోజు ముందుకెళ్తున్నారు. ఆ 2 వ్యక్తుల్లో కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, షర్మిల గారు ముందుకొచ్చారు ఈ పార్టీకి. కాబట్టి దాన్ని ఎంతవరకు వీళ్ళు సద్వినియోగం చేసుకుంటారో చూడాలి. వీటన్ని సమన్వయపరుచుకుంటూ ముందుకెళ్లే లోకేష్ బాబు గారు విజయవంతం అవుతారని చెప్పని నేను భావిస్తున్నాను.